వెళ్తున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య క్యాడరు చాలామందిని ఆయన తీసుకొస్తారు అని చెప్పి వస్తున్న టాకు. ఏంటి టీడీపీ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయా? ఎక్కువ జనసేన ఇక్కడ టీడీపీ డోర్స్ క్లోజ్ అయినాయా లేకుంటే జనసేన డోర్స్ ఓపెన్ చేసిందా అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 100 రోజుల పాలన ప్రజలు చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు, ఎటువంటి బాధలు లేవని చెప్పేసి. ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారా? వాస్తవం కదా వర్మ గారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. 12 జూన్ 2024 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 100 రోజుల పరిపాలనలో అర్ధరాత్రి అక్రమ అరెస్టులు లేవు సార్, సోషల్ మీడియా కేసెస్ లేవు సార్, అర్ధరాత్రి పోలీసులు గోడలు దూకి వెళ్ళి మరి నాయకులు అరెస్ట్ చేసుకొచ్చిన రోజులు లేవు సార్, హత్యలు చేసి డోర్ డెలివరీ చేసిన రోజులు లేవు సార్. ఇవేమీ లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గడిచిన 100 రోజుల పరిపాలనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం చాలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుచుకుంటూ వెళ్తుంది. ఎక్కడ కూడా హత్యా రాజకీయాలు లేవు, శిరోముండనాలు లేవు, హత్యలు చేసి డోర్ డెలివరీ లేవు, ఇవేమీ లేవు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, గుండెల మీద చేతులు వేసుకొని పడుకున్నారు సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే 3 పూట్ల ప్రజలు కమ్మగా భోజనం చేస్తున్నారు సార్. ఒక విషయం వర్మ గారు, మనం 10 రోజుల క్రితం చూసాం, విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ విధంగా ఆయన బాధ్యతలు చేపట్టారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ విధంగా ఆయన బాధ్యతలు చేపట్టి 10 రోజులుగా అక్కడే ఉండి ప్రజలను ఏ విధంగా రక్షించుకున్నారో అది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తం మొత్తానికి కూడా తెలుసు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ప్రపంచం వ్యాప్తంగా సార్ మనసున్నోడికి కడుపుకు అన్నం తినే ప్రతి ఒక్కరికి తెలుసు వర్మ గారు. ఓకే సరే, ఓకే. ఆ విషయం అంటే ఏంటి, బాలినేని గారు ఏంటి సడన్గా జనసేనలోకి వెళ్ళడం? ఓకే, దూర బంధువో దగ్గర బంధువో, పోనీ జగన్మోహన్ రెడ్డి గారి దూర బంధువే అనుకుందాం, ఈయన శేఖర్ అన్నట్లుగా. ఏంటి, ఏమైనా కారణాలు ఉన్నాయి? ఏమైనా ఆకర్ష పథకం పెట్టారా? వర్మ గారు ఆకర్ష పథకం కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిపించండి, మన్నని గెలిపించండి, ముఖ్యమంత్రిని చేయండి, ఒక అవకాశం అని చెప్పేసి రాష్ట్రం అంతా తిరిగింది ఆవిడ. కానీ 2024 వచ్చేసరికి అదే షర్మిలమ్మ, మా అన్న ఒక మూర్ఖుడు, ఒక రాక్షసుడు, అతని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని చెప్పేసి ఆ రోజు తన కుటుంబంలో జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా కొంచెం మా తరపున నించోండి అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కలవటం, నారా లోకేష్ గారిని కలవటం మనం అందరం కూడా చూసిన విషయం. ఆ తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆవిడ ఒక రాజకీయ పార్టీని ఎంచుకుంది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం కూడా జరిగింది. అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సార్ వర్మ గారు, మా నాయన చనిపోయాడు, మా నాయన చంపబడ్డాడు, దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి అని చెప్పేసి ఆమె కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని వీళ్ళందరినీ కలిసి చెప్పుకుంది కదా. ఈరోజు బాలినేని శ్రీనివాస్ గారు మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బంధువు అని. సార్ సొంత చెల్లి, సొంత తల్లి, సొంత బాబాయ్ బిడ్డ, సొంత కుటుంబమే జగన్మోహన్ రెడ్డి చీకొట్టి బయటకు వస్తే ఈరోజు బాలినేని శ్రీనివాస్ గారు కూడా ఎన్నికల ముందు వర్మ గారు ఎన్నికల ప్రచారం టైంలో కూడా చాలాసార్లు ఆయన అలిగాడు, చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని బుజ్జగించుకున్నారు. ఒకనొక సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక వ్యక్తి పిలిపించి మాట్లాడితే నువ్వెవడవా మధ్యలో మాట్లాడేదానికి, నేను మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డితో అని చెప్పేసి ఆయన జగన్ దగ్గర కూర్చొని మాట్లాడొచ్చిన తర్వాత కొంచెం కాంప్రమైజ్ అయి వెనక్కి వచ్చాడు. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత వర్మ గారు ఒక విషయం ఎవరికి ఎలా ఉంటుంది తెలుసా సార్, మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు, మీరే అన్నారు ఒంగోలులో ద స్ట్రాంగెస్ట్ లీడర్ బాలినేని శ్రీనివాస్ గారు. 5 times ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా 2 times కంటిన్యూగా మంత్రిగా చేసుకుంటా వచ్చారు ఆ మనిషి. ఈరోజు ఈ ఓటమి సార్, ప్రజలు తీసుకున్న నిర్ణయం, ప్రజలు ఇచ్చిన తీర్పుని ఆయన స్వాగతించాడు. ఇంకా కూడా సిగ్గు శరవున్నోడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి పక్షాన, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండడు, ఉంటే పుట్టగతులు కూడా ఉండవని చెప్పేసి ఈ రోజు ఆయన ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నారు అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి భావాలు నచ్చినాయేమో, పవన్ కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడేమో. తప్పే ఉంది సార్. ఈ రోజు ఉడుకు రక్తం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఆదర్శమైన పరిపాలన చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు నాయుడు గారి గురించి అనేక సార్లు చెప్పారు. ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో కూడా చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు గారిని చూసి చాలా నేర్చుకుంటున్నాను అని. అదే బాటలో ఈ రోజు బాలినేని గారు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర శిష్యరికం చేసుకునేదానికి వెళ్తున్నాడేమో. తప్పే ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వస్తే సార్ ఎవరికన్నా సరే మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. ఎందుకంటే తప్పు చేశామని వాళ్ళు ఈరోజు మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఈరోజు బయటకు వచ్చి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఎంచుకుంటున్నారు, దాన్ని స్వాగతిస్తాం సార్. ఓకే, ఈరోజు తప్పుని సరిదిద్దుకుంటే ఎవరన్నా స్వాగతిస్తాం వర్మ గారు మేమైతే. రైట్, ఓకే ఓకే. బుజ్జి ఓకే, ఏంటి బాలినేని గారు జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారట? జనసేన రోజు